హాయ్ ధీరజ్. ఏంటి పొద్దున్నుంచి ఫోన్ లేదు? కాల్ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావో తెలుసా? సారీ ఈవినింగ్ ఆడిషన్ ఉందని చెప్పాను కదా, దానికోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏం ఆడిషనో ఏంటో. నీ మీద ఇంత పిచ్చి ప్రేమ ఉంచుకొని కూడా నిన్నెందుకు పంపించానో తెలుసా? నీ ఇష్టాన్ని కూడా ఇష్టపడుతున్నాను కాబట్టి. ఐ నోరా. అందుకే కదా నువ్వంటే నాకు ఇంత ఇష్టం. బట్ కండిషన్ గుర్తుందిగా? 6 months. ఆల్రెడీ 3 months అయిపోయింది. ఇంకో 3 monthsలో ఏమైనా ఛాన్స్ వచ్చిందా సరే, లేదంటే నెక్స్ట్ డేనే మన ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్ళి. ఓకేనా? అంతవరకు అవసరం లేదు డియర్. ఈరోజు ఆడిషన్కి తప్పకుండా సెలెక్ట్ అవుతాను. ఓకే, ఆల్ ది బెస్ట్. సరే నాన్న కాల్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. బాయ్. శిరీష, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. ఇటివ్వండి. అమ్మా బాగున్నావా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? ఏం బాగుండడమో ఏమిటో. వద్దంటే సినిమా అంటూ వెళ్ళావు. అసలు టైంకి తింటున్నావో లేదో. అమ్మా ప్లీజ్ పొద్దున్నే మొదలు పెట్టకు. ఈరోజు ఆడిషన్ ఉందమ్మా, తప్పకుండా సెలెక్ట్ అవుతాను. నువ్వు రోజు పూజ చేస్తావు కదా, మీ దేవుడికి కూడా కొంచెం చెప్పు. సరేనమ్మా, ఈవినింగ్ కాల్ చేస్తాను. బాయ్. అలాగే. ప్రతి క్షణం నేను నీకు దూరం అవుతున్నాను అనుకున్నాను, కానీ అనుక్షణం నీ ఆలోచనలతో మరింత దగ్గరవుతున్నా. లెన్స్ కి చూడు, ఓకేనా? కట్. నెక్స్ట్ దురామా. కెమెరా రోలింగ్, యాక్షన్. ప్రతి క్షణం నీకు దూరం అవుతున్నా. కట్. ఏంటమ్మా నువ్వు చేయగలవమ్మా, చేయగలవు. మనిషివి బాగున్నావు, మంచి టాలెంట్ ఉంది. కొంచెం కోఆపరేట్ చేసావనుకో. నువ్వు వద్దు, నీ సినిమా వద్దు. నువ్వు చాలా మంచిదాన్ని. Okay. యు ఆర్ వెరీ గుడ్ గర్ల్. కమ్ ఆన్, టెల్. కమ్ ఆన్, చెప్తా. చెప్పమ్మా. హాయ్ శిరీష. హాయ్ సంజన. ఆడిషన్ అయిపోయిందా? లేదే, కానీ ఇక్కడ కూడా వర్కౌట్ అయ్యేలా లేదు. చూడు, ఎక్కడ పడితే అక్కడ ఎలా టచ్ చేస్తున్నాడు. కమ్ ఆన్, బాగా చేయాలి. వెరీ గుడ్. ఎక్స్ప్రెషన్స్ బాగా పెట్టారు. ఇవన్నీ ఇండస్ట్రీలో కామనే లేవే. 3 ఏళ్ల క్రితం హీరోయిన్ అవుదామని వచ్చాను. ఈ టార్చర్లని భరించలేకే చివరికి చిన్న వేషాలు వేసుకుంటున్నాను. కట్ ఇట్. నువ్వు వచ్చేమ్మా. నెక్స్ట్ శ్రీష, కమ్ ఆన్. చూడమ్మా శ్రీష, నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు, కానీ కొద్ది రోజులుగా అతనికి దూరంగా ఉన్నావు. చూడమ్మా, ఫుల్ ఎమోషనల్ గా ఉండాలి. ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. ఓకే. ఇంకో 3 monthsలో ఏమైనా ఛాన్స్ వచ్చిందా సరే, లేదంటే కెమెరా యాక్షన్. ప్రతి క్షణం నీకు దూరం అవుతున్నాను అనుకున్నా, కానీ అనుక్షణం నీ ఆలోచనలతో నీకు మరింత చేరువ అవుతున్నాను. నీకు నాకు మధ్య మైళ్ళ దూరం ఉన్నా, ఎప్పుడు నీతో నీ మనసులో నేనున్నాను. వావ్, ఎక్సలెంట్. కట్. Fantastic. Excellent performance. థ్యాంక్ యూ సార్. By the way, I'm Chakradhar. చక్రి. తెలుసు కదా? తెలుసు సార్, వరుసగా 3 బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇది 4వ సినిమా. మరి ఈ సినిమాలో హీరోయిన్ కావాలంటే అదృష్టం ఉండాలి సార్. ఆ అదృష్టవంతురాలు నువ్వే అయితే. సార్ $50,000 advance. సార్, ఐ డోంట్ బిలీవ్ దిస్ సార్. But it's true. తీసుకో. But one condition. అర్థమైంది సార్.
సారీ, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? మా సినిమాలో హీరోయిన్ అవకాశం రావాలంటే అదృష్టం ఉండాలన్నా? సరే, మా తర్వాత 3 సినిమాల్లో నువ్వే హీరోయిన్గా చేయాలని కండిషన్ పెట్టాలనుకున్నావు. అవునా? ఐఎమ్ రియల్లీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ కాంట్ బిలీవ్. ఓకే. ఈవినింగ్ ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తున్నా. పార్టీ కూడా ఉంది, రెడీగా ఉండు. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. హలో. ధీరజ్, గుడ్ న్యూస్ రా. నేను హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాను. ఈవినింగ్ ప్రెస్ మీట్లో కూడా నన్ను అనౌన్స్ చేస్తారంట. రియలీ? కాంగ్రాట్స్. థ్యాంక్స్ రా. మమ్మీకి కూడా కాల్ చేసి చెప్తాను. బాయ్. హలో మమ్మీ, గుడ్ న్యూస్ మమ్మీ. నేను హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాను. హా? నిజంగానా? అవును మమ్మీ, చాలా సంతోషంగా ఉంది. సరే మమ్మీ, మళ్ళీ చేస్తాను. సరేనమ్మా. ఏమండి, ఆ, మన అమ్మాయి హీరోయిన్ గా సెలెక్ట్ అయిందంట. ఆహా. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే మా సంస్థ ఈసారి ఒక అపురూపమైన అపరంజి బొమ్మని వెండితెరకి పరిచయం చేయబోతున్నాం. షీఈ్ నన్ అదర్ దాన్ మిస్ శిరీష. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. తీసుకో. సారీ సార్, నాకు అలవాట్లేదు. పర్లేదు, జస్ట్ స్మాల్. వద్దు సార్. ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. ఈ మాత్రం అలవాటు కూడా లేకపోతే పరిచయాలు ఎలా పెరుగుతాయి? కమాన్, టేక్ ఇట్. శిరీష, టేక్ ఇట్. తీసుకో. తాగు శిరీష, తీసుకో. మాట్లాడు. ఇట్స్ ఓకే సార్. తర్వాత 3 సినిమాలకి నువ్వే హీరోయిన్. అగ్రిమెంట్ పేపర్స్ సంతకం చేయి.
ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారేంటి ఇంత పొద్దున ఫోన్ చేశారు? హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శిరీష. చెప్పండి సార్. చక్రి ఏమైనా కాల్ చేశారా? లేదు సార్. ఏమైంది సార్? హలో హలో సార్. హలో, చెప్పు సంజన. చక్రి గారు కాల్ చేశారా? ఏంటి ఇప్పుడే డైరెక్టర్ గారు ఫోన్ చేసి చక్రి గారు ఫోన్ చేశారా అని అడిగారు. మళ్ళీ నువ్వు అడుగుతున్నావు. నాకు కాల్ చేయలేదే. ఏమైంది? నువ్వు త్వరగా రావే ఆఫీస్కి, చెప్తాను. సరే. ఏంటి కాల్ చేయలేదా? ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. వాళ్ళకి తెలియదంట సార్. ఏమైంది సార్? మన ప్రొడ్యూసర్ గారు కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏంటి సార్? మొన్న రాత్రి పార్టీలో ఉన్నారు కదా. పార్టీ తర్వాత ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇంటికి కూడా వెళ్ళలేదంట. ఫ్రెండ్స్ని, తెలిసిన వాళ్ళని అందరిని అడిగాము. తను ఎవరిని కలవలేదు, ఎవరికి ఫోన్ కూడా చేయలేదట. అంత మిస్టరీగా ఉంది. గంటకు ఒకసారి ఫోన్ చేసి అదెంతవరకు వచ్చింది, ఇదెంతవరకు వచ్చిందని ఫాలో అప్ చేసేవారు. కానీ 2 days నుంచి ఒక ఫోన్ కూడా చేయలేదంటే సంథింగ్ రాంగ్. హలో. సార్. హలో. ఐఎమ్ సాయి కిరణ్, Mhm. ఫిలిం డైరెక్టర్. నేనే సార్ మీకు కాల్ చేసింది. ఓ, మీ ప్రొడ్యూసర్ మిస్సింగ్ ఎప్పటి నుంచి? మొన్న ఈవినింగ్ నుంచి సార్. మరి ఇంతవరకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఏదైనా పని ఉండి అర్జెంట్గా ఎక్కడన్నా వెళ్ళారేమో అనుకున్నాం. నిన్నంతా వెయిట్ చేశాం. ఫోన్ కాల్ కానీ మినిమం ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి మీకు కాల్ చేశాం సార్. చివరిసారిగా అతనితో ఎప్పుడు మాట్లాడారు? పార్టీలో మాట్లాడామే సార్. పార్టీనా? ఎనీథింగ్ స్పెషల్? అవును సార్. మా కొత్త సినిమాలో హీరోయిన్ని, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశాం. తర్వాత పార్టీ జరిగింది. పార్టీ తర్వాత హీరోయిన్తో అగ్రిమెంట్ చేయాలన్నారు. కానీ నాకు మధ్యలో పని వెళ్ళిపోయాను. ఆ తర్వాత కాంటాక్ట్లో లేదు సార్. సో పార్టీ అయ్యాక హీరోయిన్తో అగ్రిమెంట్ చేస్తాను అన్నారు కాబట్టి చివరిగా కలిసింది హీరోయిన్ని అన్నమాట. హీరోయిన్ ఎవరు? మీరు అగ్రిమెంట్ సైన్ చేశారా? చేశాను సార్, కానీ లాస్ట్ వరకు లేదు. పార్టీ మధ్యలో మేనేజర్ డాక్యుమెంట్స్ తెస్తే సైన్ చేశాను. ఆ తర్వాత ఆటోలో ఇంటికి వెళ్ళిపోయాను. మా అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందండి? లేదండి, వారి గురించే మాట్లాడుతున్నాం. ఈయన మా ప్రొడ్యూసర్ ఫాదర్ అండి. మీ అబ్బాయికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేరండి. వాడు అందరితోనూ ఎప్పుడూ సరదాగా ఉంటాడు. వాడికి ఎవరూ శత్రువులు లేరు. ఇంతకుముందు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళడం జరిగిందా? వాడు ఎప్పుడైనా ఇంటికి రావడం ఆలస్యం అయితే వాళ్ళ అమ్మ ఎక్కడ కంగారు పడుతుందో అని గంటకి ఫోన్ చేసి చెప్తుండేవాడు. అలాంటిది 2 రోజులు అయిపోయింది. ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియడం లేదు. భయంగా ఉంది. మా అబ్బాయి అచ్చుకి ఎలాగైనా తెలుసుకోండి. సో మొన్న రాత్రి పార్టీ జరిగిన తరువాత చక్రధర్ ఎవరిని కలవడం గాని మాట్లాడడం గాని జరగలేదు. లెట్స్ స్టార్ట్ ది ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ ద హోటల్. ఆ క్యాబిన్లో సెర్చ్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి.
మొన్న జరిగిన చక్రధర్ పార్టీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి ప్లీజ్. పార్టీలో చక్రధర్ ఎవరితోనో గొడవ పడ్డారా? లేదు సార్, అతను రెగ్యులర్గా మా హోటల్కి వస్తాడు. ఎవరితోనూ గొడవ పడే వ్యక్తి కాదు. ఆయన డ్రింక్ చేశారా? చేశారు మేడం. డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నమాట. ఉత్తమ్, యా. ఆ రోజు ఏదైనా రోడ్ క్రాష్ కానీ లేకపోతే యాక్సిడెంట్స్ కానీ రిజిస్టర్ అయ్యాయా? నో. మ్మ్. రాత్రి ఎన్నింటి వరకు ఉన్నారు? బార్ క్లోజ్ చేసే వరకు ఇక్కడే ఉన్నారండి. ఒక్కరే వెళ్ళారా, ఎవరైనా తోడు వెళ్ళారా? ఆయన హీరోయిన్ కలిసే వెళ్ళారు సార్. హరీషో? ఎస్ మేడం. కార్లో వెళ్ళేటప్పుడు నేను బయటే ఉన్నాను. వ్యాలెట్ పార్కింగ్ కదా, కార్ తీసిన మా డ్రైవర్కి 500 టిప్ కూడా ఇచ్చారు. వన్ లాస్ట్ క్వశ్చన్, ఆ రోజు పార్టీలో హీరోయిన్ మందు తాగిందా? ముందు ఇబ్బంది పడింది, తర్వాత చక్రి గారు ఫోర్స్ చేసి అడిగితే తాగింది. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. వెల్కమ్ సార్. సార్, ఆ రోజు చక్రితో కలిసి మందు తాగి చక్రితో కలిసి కారులో వెళ్ళిన శిరీష ఆ విషయాన్ని ఎందుకు దాస్తున్నట్టు? ఆటోలో వెళ్ళినట్టు ఎందుకు అబద్ధం చెప్తున్నట్టు? సంథింగ్ రాంగ్. నాట్ సంథింగ్, టోటల్లీ రాంగ్ విత్ శిరీష. ముందు చక్రి కార్ ఎక్కడుందో అర్జెంటుగా ట్రేస్ చేయాలి. అలాగే శిరీషను ఇంటరాగేట్ చేయాలి. ఓకే సార్. కమ్ ఆన్ గైస్, సర్చ్. ఎస్ సార్. సార్, నా ఫ్లాట్లో ఎందుకు సర్చ్ చేస్తున్నావు సార్? ఇన్వెస్టిగేషన్లో క్లూస్ ఎక్కడ డ్రైవ్ చేస్తే అక్కడే సర్చ్ చేయాలి కదా. నా క్లూస్ ఆర్ డ్రైవింగ్ టువర్డ్స్ యూ. చక్రి ఎక్కడా? నన్ను అడుగుతారేంటి సార్? ఆయన ఎక్కడున్నారో నాకెలా తెలుస్తుంది? నీకే తెలుస్తుంది, ఎందుకంటే అతనితో పాటు మందు తాగింది నువ్వు, అతనితో పాటు కార్లో వచ్చింది కూడా నువ్వే. హోటల్ నుండి కారులో బయలుదేరిన మీరిద్దరూ అసలు ఎక్కడికి వెళ్లారు? చక్రి ఏమయ్యాడు? నిజంగా నాకు తెలీదు. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆయన వెళ్ళిపోయారు. మరి ముందే ఎందుకు ఈ విషయం చెప్పలేదు? ఆటోలో వెళ్ళానని ఎందుకు అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పావంటే నిజం దాస్తున్నానే అర్థం. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడం కాకుండా సంథింగ్ హ్యాపెన్. కమ్ ఆన్, స్పీక్ అవుట్ శిరీష. అయ్యో, నాకు నిజంగా ఏం తెలియదు సార్. ఆటోలో వచ్చానని ఎందుకు అబద్ధం చెప్పావు? భయం. హీరోయిన్ కావాల్సింది నేను. అంత రాత్రి పూట ఒక ప్రొడ్యూసర్ కార్లో రావడం చూస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనన్న భయంతో అలా చెప్పాను. అంత భయపడేదానివి అసలు అతను కారులో ఎందుకు రావాలి? నాకు సినిమాలో హీరోయిన్ కావాలని కల. మా అమ్మ నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళని నొప్పించి ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఒక అమ్మాయి సినిమాలోకి రావాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో చూశాను. అందరూ ఈ శరీరాన్ని చూసేవాళ్ళు తప్పించి టాలెంట్ చూసేవాళ్ళు ఎక్కడ కనిపించలేదు. హే భవ్య, యా. సీ దిస్. సినిమాలో హీరోయిన్ కావాలంటే ముందు వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళాలి. మనసు చంపుకోలేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. చివరిసారిగా ప్రయత్నిద్దామని చక్రి గారి ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళాను. నాలో ఉన్న టాలెంట్ మాత్రమే చూసిన మొదటి వ్యక్తి ఆయనే. ఆయన 3 సినిమాల్లో హీరోయిన్ అని అగ్రిమెంట్ చేశారు. అలాంటి మంచి మనిషి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే ధైర్యంగా వెళ్ళొచ్చు అనిపించింది. అందుకే వెళ్ళాను. కానీ మళ్ళీ అంత రాత్రిపూట వెళ్ళానంటే తప్పుగా అనుకుంటారన్న భయంతో అబద్ధం చెప్పానంతే. ఆయనకి ఏదైనా జరిగితే అందరికన్నా ఎక్కువగా నష్టపోయేది నేనే. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని, తిరిగి రావాలని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకున్నానో నాకు తెలుసు. ఒక్కసారన్నా కలవపోతుందన్న ఆశతో ప్రతి అరగంటకోసారి ఆయన కాల్ చేస్తూనే ఉన్నాను. చూడండి. అవిషా, గెట్ ఆల్ ద డేటా. ఎవరెతను? ధీరజ్. బాయ్ ఫ్రెండా? అతను ఎక్కడుంటాడు? వైజాగ్లో. ఇట్స్ ఓకే శిరీష, టేక్ కేర్. ఏంటిది? టమాటో సాస్ పడింది సార్. ఎంత తుడిచినా పోలేదు. ఇంట్లో పెయింట్ ఉంటే వేశాను, ఇంకా ఆరలేదు. ఓకే, దట్స్ ఓకే. కమ్ ఆన్ గైస్.
ఇదేదో హోటల్ కీలా ఉందే. దీని మీద బ్లడ్ మార్క్ కూడా ఉంది చూడు. బ్లడ్డా? ఆంటీ ప్లీజ్ కీ ఇవ్వరా? ఈ కీ నీకెక్కడ దొరికింది? శిరీష ఆంటీ వాళ్ళ ఇంటి డోర్ ముందు ఆడుకుంటుంటే నాకు దొరికింది. God. Come on, let's go. మళ్ళీ ఎందుకు వచ్చారు? ఏం లేదు, ఈ టమాటా సాస్ ఏ కంపెనీదో టెస్ట్ చేయడానికి వచ్చాం. ఉత్తమ్. యా. కుమార్. సార్, చక్రి కార్ దొరికింది. ఓకే, ఇప్పుడే వస్తున్నాం. ఓకే సార్. గైస్, లెట్స్ గో. సార్, ఇదే సార్. ఓ మై గాడ్. ఏమైంది? శిరీష చెప్పినట్లు చక్రి డ్రాప్ చేసి వెళ్ళిపోయింది నిజమే అయితే చక్రి ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? అసలు చక్రి ఏమై ఉంటాడు? ఈ రక్తం ఎవరిది? Let's send all the evidence to the lab. కారులో దొరికిన బ్లడ్ శాంపిల్, శిరీష ప్లాట్లో దొరికిన బ్లడ్ శాంపిల్ అండ్ ఈ కీ మీద బ్లడ్ శాంపిల్ మూడు ఒక్కరివే. అవి చక్రివి అనడానికి ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఉంది సార్. చక్రి పేరెంట్స్ డిఎన్ఏతో ఈ బ్లడ్ డిఎన్ఏని టెస్ట్ చేసాం, మ్యాచ్ అవుతుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, చక్రి ఇస్ కిల్డ్. శిరీష ప్లాట్ నంబర్ 201లోనేదో జరిగింది. అక్కడి నుంచి కారులో బాడీని తీసుకెళ్ళుండాలి. మరైతే ఆ బాడీ ఏమైనట్టు? అక్కడ దగ్గరలో చెరువులో వెతికించాం సార్, బాడీ ఎక్కడ కనిపించలేదు. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, కారులో చక్రి శిరీష్ల వేలిముద్రలే కాకుండా మూడో వ్యక్తి వేలిముద్రలు కూడా ఉన్నాయి. దెన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్, హూ ఇస్ హీ? దిస్ కీ మే గివ్ ది ఆన్సర్. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ డిటెక్టివ్స్. చెప్పండి సార్. ఈ కీ మీ హోటల్దేనా? ఎస్, మా హోటల్దే. ఈ కీ ఎక్కడో పడిపోయిందని పాపం ఆయన ఫైన్ కూడా కట్టారు. అతని డీటెయిల్స్ కావాలి. ధీరజ్ వైజాగ్ నుండి వచ్చారు. వైజాగా? ఇది చూడండి, ఇతనేనా? ఎస్, ఇతనే. ఎప్పటి వరకు ఉన్నాడు? ఒక్కరోజే సార్. ఆ రోజు మార్నింగ్ వచ్చి కాసేపటి తర్వాత బయటికి వెళ్ళారు. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వచ్చి కీ పోయిందని చెప్పి ఫైన్ కట్టేసి వెళ్ళిపోయారు. తన ఫోన్ నెంబర్ చెప్తారా? ఓకే, ష్యూర్. 703622. ఓకే, థ్యాంక్ యూ. ఉత్తమ్, యా, కాల్ దట్ నంబర్. ఓకే. నాట్ రీచబుల్. క్రిమినల్స్ ఆర్ ఆల్వేస్ నాట్ రీచబుల్. వీ షుడ్ ఓన్లీ క్యాచ్ దెమ్. అంటే శిరీష్ అనే తన లవర్ ధీరజ్తో కలిసి ఈ క్రైమ్ చేసిందనమాట. లెట్స్ గో.
సెక్యూరిటీ సెక్యూరిటీ చెప్పండి సార్. ఇతన్ని చూసావా? మొన్న రాత్రి శిరీషతో పాటు ఇక్కడికి వచ్చారా? చూశాను సార్. ఎక్కడా? ఇద్దరూ కలిసి శిరీష్ గారి ఫ్లాట్కి వెళ్ళారు. మళ్ళీ తిరిగి ఎప్పుడొచ్చారు? చూడలేదండి. ఇతన్ని చూసావా? చూశాను సార్. తర్వాత రోజు ఉదయం శిరీష మేడం ఫ్లాట్కే వెళ్ళాడు సార్. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాడు? ముందు సారు 9 గంటలకు పైకి వెళ్ళారు. తర్వాత 10 గంటలకు మేడం బయటకు వెళ్ళారు. అరగంట తర్వాత క్యారీ బ్యాగ్స్తో వచ్చారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? నానాజీ షాప్కి వెళ్ళారా అని అడిగాను. షటప్, నీకెందుకంటే ఇటు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత అదే క్యారీ బ్యాగ్స్తో బరువుగా ఏవో తీసుకొచ్చారు. హెల్ప్ చేయనా అని అడిగాను. వద్దని కారు డిక్కీలో తీసుకెళ్ళిపోయారు. బరువైన క్యారీ బ్యాగ్స్ ని కార్ డిక్కీలో తీసుకెళ్లారా? ఏమై ఉంటుంది? ఆ నానాజీ షాప్ ఎక్కడో చెప్తావా? ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి సార్. 3 days బిఫోర్ 10-10:30 మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మాకు కావాలి. 1 second సార్. ఆ టైంలో పెద్దగా ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదు సార్. 4 జరిగాయి సార్. బిల్ డీటెయిల్స్ ఉన్నాయా? ఫస్ట్ బిల్ ఎలక్ట్రిక్ కుక్కర్ సార్. నెక్స్ట్ వచ్చేసి గీజర్ సార్. నెక్స్ట్ వచ్చేసి 1 బిగ్ నైఫ్ సార్. నాప్కిన్స్ అండ్ క్యారీ బ్యాగ్ సార్. ఎస్, దట్స్ ఇట్. క్యాషా కార్డా? డెబిట్ కార్డే సార్. ఎవరు తీసుకున్నారు? అది శిరీష్ అనే ఆవిడ పేరు మీద ఉంది సార్. దట్స్ ఇట్. కెన్ ఐ హావ్ ద బిల్ ప్లీజ్? ఎస్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. అసలు ఏం జరుగుతుంది? చక్రి గారు మీ ఫ్లాట్కి వచ్చారని, ఆ తర్వాతే కనిపించట్లేదని, చక్రి గారిని నువ్వే ఏదో చేసావని అందరూ అనుకుంటున్నారే. నాకేం తెలీదే. ఎవరు ఏదో అనుకుంటున్నారని. దానికి నేనేం చేయను. నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు నీ లవర్ ధీరజ్ కలిసి చక్రిని ఎందుకు చంపారో చెప్తే చాలు. అసలేం మాట్లాడుతున్నారు? నేను ధీరజ్ కలిసి చక్రి అని చంపడం ఏంటి? అసలు ధీరజ్ వైజాగ్లోనే ఉన్నాడు తెలుసా? లేదు, వచ్చాడు. చక్రి మిస్ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్కి వచ్చాడు. లేదు, రాలేదు. వచ్చాడు. వీ హ్యావ్ ఎ క్లియర్ ఎవిడెన్స్. ఆ రోజు రాత్రి చక్రి నీ ఫ్లాట్కి వచ్చాడు. తిరిగి బయటకు వెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి నీ లవర్ నీ ఫ్లాట్కి వచ్చాడు. అదే రోజు 10 గంటలకి నువ్వు బయటికి వెళ్ళావు. మళ్ళీ 10:30కి పెద్ద కత్తి, నాప్కిన్స్, క్యారీ బ్యాగ్స్తో తిరిగొచ్చావు. తర్వాత గంటకి ఆ కవర్స్లో ఏదో బరువుగా బయటకు తీసుకెళ్ళావు. ఏముందా కవర్లో? ఏం లేదు. నేను అసలు ఆ రోజు బయటికి వెళ్ళలేదు. నో, వెళ్ళావు. క్లూ నంబర్ 1. ఇది నీ లవర్ ధీరజ్ దిగిన హోటల్ రూమ్ కీ. దీని మీద బ్లడ్ మార్క్ ఉంది. అది చక్రిది. ఇది మీ ఇంటి ముందు దొరికింది. క్లూ నంబర్ 2. నువ్వు షాపింగ్ చేసిన డెబిట్ కార్డ్ పర్చేస్ బిల్. ఓ పెద్ద కత్తితో క్యారీ బ్యాగ్స్తో నీకేం పని? నువ్వు కొన్న క్యారీ బ్యాగ్స్తోనే బయటికి ఏదో తీసుకెళ్ళావు. క్లూ నంబర్ 3. ఆ రోజు నువ్వు ఇంట్లోంచి బయటికే వెళ్ళలేదన్నావు, కానీ సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి వైజాగ్లో ఉన్న మీ పేరెంట్స్తో ఫోన్ మాట్లాడినట్టు కాల్ ట్రేస్ అయింది. అంటే చక్రి బాడీని అక్కడే ఎక్కడో మాయం చేసావు. నువ్వు గోడ మీద టమాటా సాస్ పడిందని అబద్ధం చెప్పావు. ఆ బ్లడ్ చక్రిది. గోడ మీదకి చక్రి బ్లడ్ ఎలా వచ్చింది? స్పీక్ అవుట్ శిరీష. చక్రి కనపడకపోవడానికి కారణం నువ్వేనని కన్ఫర్మ్ అయింది. మాకు కావాల్సింది చక్రి ఏమయ్యాడని. ఏమయ్యాడు? అసలు ఆ క్యారీ బ్యాగ్స్లో ఏమున్నాయి? అది చక్రి. మాట్లాడు. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఫస్ట్ టైం డ్రాప్ చేశాను. నన్ను మీ ఫ్లాట్కి ఇన్వైట్ చేయవా? అది నీకు ఇబ్బంది లేకపోతేనే. అయ్యో, ఇందులో ఇబ్బంది ఉంది సార్. ప్లీజ్ కమ్.
విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ హ్యావ్ ఎ స్మాల్ ప్లీజ్? ఓకే. వద్దు సార్. ప్లీజ్, ఓన్లీ వన్ సిప్ నా కోసం. థ్యాంక్ యూ. ఈ సినిమా తర్వాత నువ్వు పెద్ద స్టార్ అయిపోతావు శిరీష. ఆ తర్వాత నాకు కూడా డేట్స్ ఇవ్వవు. అయ్యో, మీకు డేట్స్ ఇవ్వకపోవడం ఏంటి సార్? నో ఛాన్స్. ఎప్పుడైనా సరే. ఎప్పుడో ఎందుకు, ఈ డేట్ నా డేట్ చేయి చాలు. ప్లీజ్ శిరీష, ప్లీజ్. సార్, నా కోసం ప్లీజ్. వదలండి సార్. నాకు సినిమా ఛాన్స్ వచ్చిందని చెప్పాను, కానీ తర్వాత ధీరజ్తో ఎక్కువగా మాట్లాడలేదు. పాపం నాకు విష్ చేయాలని చాలాసార్లు ఫోన్ చేశాడు. ఎవరు? హే శిరీష, ఏంటి అలా చూస్తున్నావు? సర్ప్రైజ్. కమాన్, టేక్ ఇట్. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? నువ్వంత గుడ్ న్యూస్ చెప్పాక నిన్ను చూడకుండా సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉండగలను? అందుకే వైజాగ్ నుంచి ఇమీడియట్గా మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేసాను. ఫస్ట్ టైం 3 మూవీస్లో హీరోయిన్గా. ఓ మై గాడ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. కమాన్, టేక్ ఇట్. తీసుకో శిరీష. ఎవరు డార్లింగ్? ఎవరు వాడు? ధీరజ్ నన్ను సినిమా హీరోయిన్ చేస్తాను నమ్మించి మోసం చేసి రేప్ చేశాడు. నన్ను నమ్ము ధీరజ్, నన్ను నమ్ము. నా శిరీషనే మోసం చేస్తారా? ధీరజ్ వద్దు, ధీరజ్, ధీరజ్ వద్దు, ధీరజ్ ప్లీజ్ వద్దు. నిన్ను చంపేస్తారా? వద్దు ధీరజ్ ప్లీజ్. చంపేస్తా. ధీరజ్ వద్దు, ధీరజ్ అసలు చేయొద్దు. ధీరజ్ నిన్ను నా శిరీషనే రేప్ చేస్తారా?
శిరీషను చీట్ చేస్తావురా? చావు చావురా చావు! ఏయ్! ఎందుకు ఏడుస్తున్నావే? ఆ? వీడు నిన్ను పాడు చేశాడు కదా, ఇంతకు మించిన శిక్ష వీడికి ఏముంటుంది? చావని! ఊరుకో, ఏడవకురా. దా. ఇప్పుడు ఏం చేద్దాం? ఆయన పెద్ద ప్రొడ్యూసర్. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయితే ఏంటి, ఒక్క పోటుతో చావులా? అయినా నువ్వేం టెన్షన్ పడుకో. ఈ విషయం ఎవరికి తెలియకుండా, అసలు బాడీని గుర్తుపట్టకుండా డిస్పోజ్ చేద్దాం. నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి మటన్ కొట్టే కత్తి, కొన్ని క్యారీ బ్యాగ్స్ తీసురా. బయలుదేరు. జాగ్రత్త, భయం లేదు, వెళ్ళు. వెళ్తున్నా. ఏంటి మేడం, మన నానాజీ షాప్కి వెళ్ళారా? నీకు అవసరమా? పని చూసుకో. రారా. ఎందుకు ఏడుస్తున్నావు? వాడు ఏమైనా నీకు కావాల్సినోడా? నేను చూసుకుంటానని చెప్తున్నానుగా, లోపలికి వెళ్ళి వెళ్ళు. బాగా బరువుగా ఉన్నట్టున్నాయి, హెల్ప్ చేయమంటారా మేడం? అవసరం లేదు. బాడీని ముక్కలు ముక్కలుగా చేసి ఊరు బయటికి తీసుకెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టేశాం. హలో శిరీష, ఎక్కడున్నావమ్మా?
ఫ్లాట్లోనే ఉన్నానమ్మా. నీకో విషయం చెప్పాలి. నేను ఇప్పుడే మళ్ళీ చేస్తాను. ఇంటికి వచ్చి బ్లడ్ మొత్తం క్లీన్ చేసాం, కానీ గోడ మీద ఉన్న బ్లడ్ వదలలేదు. అందుకే పెయింట్ చేశాం, అయినా మరకు పూర్తిగా పోలేదు. ఈ గొడవలో ధీరజ్కి ఎక్కడో మిస్ అయింది, అదే మీకు దొరుకుతున్నట్టుంది. ఏంటి, నువ్వు నీ లవర్ కలిసి చక్రిగాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చంపేశారా? నమ్మలేకపోతున్నానే. నమ్మకపోవడానికి ఏముంది? కొన్ని తప్పులు అసలు చేయకూడదు. చేస్తే అవి కప్పిపుచ్చుకోవడానికి ఇంకా పెద్ద తప్పు చేయాల్సి వస్తుంది. ఇలాగే దొరికిపోవాల్సి వస్తుంది. ఎక్కడా? అక్కడ. ఎక్కడా? ఇక్కడే ఎక్కడో. స్టే హియర్. హవిషా, ఓ మై గాడ్. ఇది నా కొడుకుదే. ఎందుకు చంపేశారు నా కొడుకుని? వాడేమో అన్యాయం చేశాడు. తను చేసిన తప్పు బయటపడితే ఎక్కడ నీ దగ్గర చీప్ అయిపోతానోనని అబద్ధం చెప్తే నువ్వు దాన్ని బ్లైండ్గా నమ్మేసి ఒక మనిషిని చంపేశావు. లవ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ బాస్, బట్ బ్లైండ్ లవ్ ఈజ్ డేంజరస్. హ్యాండ్ ఓవర్ దెమ్ టు ది కోర్ట్. ఎస్ సార్. మూవ్.